ఎట్లుందక్క ఇప్పుడు మీ ప్రాంతంలో సమస్యలు ఏమేమి ఉన్నాయి? కరువు పని పోతే పొద్దున్నే 5 రమ్మంటారు, మధ్యాహ్నం 1 గంట దాకా పెడతారు. మాకు పడేది 200 300 ఈకపోతారు. మేము మధ్యాహ్నం దాకా 1 గంట దాకా ఆడ ఎండలో ఇంటికి సచ్చి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి అలా చేసుకుని అందరికి ఒకే పూట పెడతారు. వెనుక ఉంటారు, ముందు ఉంటారు, మంచి ఉంటది, చెడ్డ ఉంటది, సన్నబిల్ల తల్లులు ఉంటారు. అందరం ఒకేసారి పోవాలంటే పోలేం కదా. 6 పోతుంది, మళ్ళీ 12 1 గంట చెప్తారు. మేము ఆ దాని దాకా ఏడుండాలా, సన్నపిల్లల్ని ఆడేసాలా. ఇంట్లో కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు పిడిసా నీళ్ళు ఎట పెట్టుకోవాలా, ఏం ఇట కరెక్ట్ గా ఖచ్చితంగా పెడతారు. మేము ఏ రకంగా బతకాలా? ఎట్టుంది ఏం లేవు, మాకు నీళ్ళు సాగం లేవు. నీళ్ళు మేము ముసలిళ్ళం, కాళ్ళు నొప్పులు వస్తున్నా ఏడబోయి తెచ్చుకుంటేమో ఏం లేవు. మాకు నీళ్లుంటే చాలు, మాకేమొద్దు. నీళ్లుంటే చాలు. చాలు. చాలా మంది వలసపోయినారంటే నుంచి పోయినారు జాశాల నీళ్లు లేక. యా ఊరికి వెళ్ళినారు ఇక్కడ నుంచి వలస? బెంగళూరు పోయినారు, ఎవరు ఊళ్ళో కళ్ళు పోయినారు, ఎవరు లేరు. ముసలాళ్ళం తప్ప నుంచి ఇంటికి ఒకరం. కరెంట్ బిల్లు ఎంత వస్తుంది ఇప్పుడు? కరెంట్ బిల్లు మాకు ఉండేది 2 కరెంట్ గుడ్లు, దానికి 200 300 నెల వచ్చేసరికి 500 600 కొట్టాలి. అయితే రాబోయే రోజుల్లో ఎవరు ఏ నాయకుడు వస్తే బాగుంటదని మీరు ఆశిస్తున్నారు? బజ్జా రోసయ్య వచ్చే బాగుంటదన్న. మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ప్రాంతంలో మీ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు? ఎవరు పట్టించుకోలే. అటు చూడు, ఆ కాలువలో పెట్టి నీళ్లు మా దోమలు కుట్టించుకోలేక జబ్బులు వచ్చి చచ్చిపోతానమ్మా. సేడ్ కాలువలన్నా మాకు ఒకవేళ కాలు పెడితే ఎట్లా ఒకటి బతుకుతాం కదయ్యా. అదేలే, తెలుగుదేశం తరఫున అయితే ఈసారి కూటమి ఉంది ఇక్కడ, బొజ్జ రోసన్న గారు. ఆయన గెలిస్తే బాగుంటది అంటారా? ఆయన గెలిస్తే మాకు నీళ్లు రాబట్టే మేము పుణ్యం చేసుకుని వెళ్ళమే.